హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. మీరు అర్జెంటుగా ఒక మంచి హారర్ ఫిల్మ్ చూడాలనుకుంటే, అంటే ఏదో మిమ్మల్ని భయపెట్టేసి కాకుండా ఒక డిఫరెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ బోరు కొట్టకుండా, మధ్యలో కొంచెం అటు ఇటు స్లో అయినా కానీ ఆ క్లైమాక్స్కి అయితే మీరు విజిల్స్ పడతాయి థియేటర్లో. చెప్తున్నా కదా, లిటరల్ నేనున్న థియేటర్లో క్లాప్స్ కొట్టి నేనైతే అరుస్తూ ఉన్నాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అది బిల్డప్ చేసి 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 ఆ క్లైమాక్స్ అయితే మంచి హై ఇచ్చింది. ఒక సూపర్బ్ హారర్ ఫిలిం ఇది. డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నేను ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తాను. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే అసలు ఫిల్మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ దాంట్లో పోస్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఒక మినీ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ యూట్యూబ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రివ్యూస్ వస్తాయి. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి లుక్ వేసేసేయండి. ఇంకా మనకి ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. కానీ లిటరలీ నేను జస్ట్ అసలు ట్రైలర్ కూడా చూడలేదు, ఏమీ చూడలేదు. ఒక మంచి హారర్ ఫిలిం చూడాలి, అట్లా బుక్ మై షో ఓపెన్ చేసి వెపన్స్ బుక్ చేసుకొని వెళ్ళాను. ఈ మూవీ ఏంటంటే మీకు ప్లాట్ చెప్తాను. అంటే ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ప్రతి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉంటారు, దట్స్ న్యాచురల్. కానీ ఈ క్లాస్ రూమ్లో ఏమవుతుందంటే, ఒక క్లాస్ రూమ్లో 18 స్టూడెంట్స్ ఉంటారు. మరీ చిన్నపిల్లలు ఏం కాదు, ఒక పర్లేదు కొంచెం చిన్నపిల్లలు అనుకోవచ్చు. సో వాళ్ళల్లో ఒక 17 మెంబర్స్ మిస్ అవుతారు అనమాట. ఎలా మిస్ అవుతారు? ఒక అర్ధరాత్రి సడన్గా లేచి అట్లా పరిగెత్తుతూ వెళ్ళిపోతారు. అండ్ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అండ్ ఆ క్లాస్ టీచర్ నెక్స్ట్ ఆ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్టూడెంట్ ఉంటాడు. అంటే 18 మెంబర్స్ స్టూడెంట్స్లో 17 మెంబర్స్ మిస్సింగ్ అయ్యారు. అండ్ అది ఒక పెద్ద మిస్టరీ అనమాట. అసలు ఎలా మిస్సింగ్ అయ్యారు, అంటే అసలు ఎలా తప్పిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏమైంది, అసలు ఆ టీచర్కి ఏమైనా సంబంధం ఉందా, మరి ఆ పేరెంట్స్ వాళ్ళ అసలు కన్సర్న్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది ఇది మెయిన్ ప్లాట్ అనమాట. కానీ ఈ మూవీ ఎక్కడ యూనిక్ అంటే, ఎక్కడ డిఫరెన్స్ అంటే, ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ చూపిస్తారు. అంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఒక్కొక్కరు స్టోరీ, వాళ్ళ స్టోరీలు ఏమైందో అలా కనెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ లాస్ట్ కనెక్షన్స్ అన్నీ సెట్ అయ్యాక, మనకి స్టోరీ రివీల్ అయ్యాక మనకు మైండ్లో ఒకటి అనిపిస్తుంది, ఇది జరుగుతుందేమో అని. కానీ అది జరగదు, అసలు ప్రెడిక్టబుల్గా ఉండదు. అదిరిపోయే హారర్ డ్రామా, చాలా డిఫరెంట్ సినిమా. మీరు అసలు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ ఇదేంటంటే, ఇది ఫ్యామిలీతో చూసే మూవీ కాదు. అంటే ఒక 18+ కంటెంట్ ఒక సీన్ ఉంది. అండ్ ఆల్సో కొంచెం ఫెయింట్ హార్టెడ్ అనుకో, అంటే బాడీ నుంచి పేగులు బయటకు వచ్చేసి అవన్నీ చూడగలరు అని ఓకే అంటే చూడొచ్చు. అట్లా ఒక 2 to 3 సీన్స్ ఉన్నాయి అంతే. కానీ సినిమా అంతా అదిరిపోయింది. కానీ నాకు పర్సనలీ డ్రాబ్యాక్స్ ఏమనిపించినాయి అంటే, మూవీ అంతా మాస్టర్ పీస్, అదిరిపోయింది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి స్పాయిలర్ లేకుండా చెప్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అనేవి కొంచెం క్లియర్ చేసి, అంటే ఆ లాస్ట్కి మూవీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఆ రన్ టైం కొంచెం పెంచి ఆ లాస్ట్ కొంచెం ఓకే ఇది ఇందుకోసం జరిగింది అన్నట్టు కొంచెం క్లోజర్ ఇచ్చి ఉంటే, అరే మనకు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండేది. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒక 2.5 hours, ఒక 2 hours 9 minutes ఉంది అంతే రన్ టైమ్. అట్లా కూర్చుండిపోయా. ఇంటర్వెల్లో అయితే చాలామంది బయటకు కూడా వెళ్ళలేదు. అంటే నెక్స్ట్ అసలు ఏమవుతుంది అని చెప్పి నేను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి అందరూ ప్యాక్డ్ అయి ఉన్నారంటే అసలు ఏంటి నెక్స్ట్ ఏమవుతుంది అని అంత సస్పెండ్ బిల్డ్ చేశారు. చాలా మంచి సినిమా. అండ్ మీకు ఒకవేళ ఈ రివ్యూ నచ్చి మీరు కూడా మూవీ ఎంజాయ్ చేస్తే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో ఇఫ్ యూ రియలీ లైక్ మై కంటెంట్, ఇంకా మూవీ రివ్యూస్తో రికమెండేషన్స్ వస్తూ ఉంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.